హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మన సుమంత్ గారు నటించిన అనగనగా మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 hours 15 minutes రన్ టైంతో ఈటీవీలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా తెలుసు కదా ఈటీవీ వాళ్ళు అండ్ అలానే సుమంత్ గారు కొలాబరేషన్. సో వీళ్ళిద్దరి మధ్య మంచి మూవీ వస్తుందని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఫీల్ గుడ్ మూవీసే వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ అలానే సుమంత్ గారు అండి ఒక గోల్కొండ హై స్కూల్ కానీ, ఒక గోదావరి, ఒక సత్యం, ఒక మళ్ళీ రావా. సో ఒక టైం పీరియడ్ పెట్టుకొని ఈయనైతే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీస్ అయితే ఇస్తారు. సో ఆ నమ్మకంతో అయితే ఈ మూవీని అయితే స్టార్ట్ చేశాను. సో ఈ మూవీ ఎలా ఉంది, వీకెండ్ ట్రై చేస్తలేని ఇండెప్ తెలుగులో మాట్లాడుకుందాం. నేను ముందుగానే చెప్తున్నానండి, 35 మూవీ ఉంది కదా నివేదిత థామస్ గారి, అలాంటి మూవీస్ నచ్చే వాళ్ళు ఈ మూవీ పక్కా ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఈ మూవీ అయితే ఫ్యామిలీస్కి బాగా ఎక్కుతుంది. ఈ మూవీ చూసి నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా నచ్చింది, సెకండ్ హాఫ్ అయితే యావరేజ్ అనిపించింది. సో ఈ మూవీ చూసిన చెప్పకుండా కొన్ని మిక్స్ ఆఫ్ మూవీస్ కనిపిస్తాయండి మనకి, విమానం కానీ, జెర్సీ కానీ. ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీలో స్కూల్ కట్టాలి అనే యూనిక్ పాయింట్ కూడా ఉందనుకోండి, బట్ సెకండ్ హాఫ్లో ఎమోషన్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఏదో ఫెమిలియర్గా ఏం చేయాలి కదా అన్నట్టు చూపించారు. ఇక సుమంత్ గారండి ఆయన అయితే 100% ఇచ్చేసారని చెప్పొచ్చు. బట్ సెకండ్ హాఫ్లో కొద్దిగా ఎమోషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి పిల్లలు బట్టి పట్టడం కాకుండా కాన్సెప్ట్స్ నేర్చుకోవాలని చెప్పి మన హీరో సుమంత్ గారు అయితే వాళ్ళ పిల్లలతో పాటు మిగతా ఫెయిల్ అయిన పిల్లలందరూ కూడా ట్యూషన్ చెప్తూ ఉంటారు. సో వాళ్ళందరూ మంచి మార్క్స్తో పాస్ అయ్యారా లేదా అండ్ అలానే ఇంటర్వ్యూకి వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేశారనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఈ మూవీలో మేజర్ పాజిటివ్ అండి ఆ మెసేజ్ అండి. బట్టి కాకుండా కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, పిల్లలు అర్థమయ్యేలా నేర్చుకోవాలి అనే పాయింట్ని ఇంతకుముందు చాలా సినిమాల్లో చూపించారు. బట్ ఈ మూవీలో చూపించేంత స్ట్రాంగ్గా స్ట్రెస్ చేసి ఎవరూ చూపించలేదు. సో ఆ విషయంలో అయితే టీం అయితే సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు అదే స్ట్రైట్ టు ద పాయింట్ చెప్పేశారు. అండ్ మూవీలో సైన్స్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకైతే అర్థమవుతుందండి. సోలార్ ఎక్లిప్స్ కానీ, లోనార్ ఎక్లిప్స్ కానీ దాని ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్లో చెప్పారు. అదైతే చాలా మనం మెచ్చుకోవాలి. సో ఈ సీన్స్ అన్ని కూడా ఫస్ట్ హాఫ్లో వస్తాయి. నేనైతే మంచి స్క్రీన్ ప్లే అండ్ మంచి రైటింగ్, మంచి రైటర్ అయితే దొరికారనిపించింది. అండ్ స్కూల్ పెట్టాలి అని హీరో సంకల్పించుకోవడం, దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, అండ్ స్టూడెంట్స్ అయితే సూసైడ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా చాలా యూనిక్గా అనిపించాయి. ఇంకా బీజిఎం అండి మూవీని అలా ఎన్హాన్స్ చేస్తూ తీసుకెళ్ళిపోయిందని చెప్పొచ్చు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా పర్ఫార్మెన్సెస్ అండి ఈ మూవీలో సుమంత్ గారు అయితే 100% ఇచ్చారు. ఆయనకైతే పేరు పెట్టడానికి లేదు. ఇంకా పిల్లాడికి చేసిన అబ్బాయి కానీ, వైఫ్ కొత్త హీరోయిన్ ఆవిడ కానీ, ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ, ఇంకా మిగతా పిల్లలు అందరూ బాగానే చేశారు. కిమిలో నెగిటివ్ సీషన్కి వస్తే నేను ముందుగానే చెప్పాను కదా, ఈ మూవీలో మేజర్ నెగిటివ్ వచ్చేసి సెకండ్ హాఫ్ అండి. సో ఒక ఆశయంతో స్కూల్ని అయితే పెట్టారు, అడ్మిషన్స్ ఓపెన్ చేసి అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే మూవీ ప్రాబ్లం పాయింట్ అంతా కూడా అబ్బాయి వైపు తిరుగుతుందో, కొడుకు వైపు, అక్కడ నుంచి అయితే మూవీ ఫెమిలియర్గా చాలా ప్రిడిక్టబుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో క్లైమాక్స్లో ఏం జరుగుతుందో మనం ఈజీగా గెస్ చేసేలా ఉంటుంది. ఇంక ఇంటర్వెల్లో సాంగ్ వస్తుందండి, ర్యాప్ సాంగ్ లాంటిది. అంటే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అందరూ టాపర్ లాగా అవుతారు. సో అక్కడైతే కొద్దిగా టైం తీసుకొని మంచి సాంగ్ వేస్తుంటే మాత్రం ప్లేస్మెంట్ చాలా బాగుండేది. ఇంకా హీరోకి ఎప్పటి నుంచో స్కూల్ పెట్టాలని ఆశ ఉంటాం కానీ, చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్స్ కానీ ఇవేవి వర్కౌట్ అవ్వలేదు, ఇంపాక్ట్లెస్గా తయారయ్యాయి. ఇంకా హీరో ఫ్రెండ్కి ఒక ప్రాబ్లం ఉండడం, వాళ్ళ వైఫ్ ఏమో చాలా ధీమాగా చూపించడం, అది కూడా కొద్దిగా లాజిక్లెస్గా అనిపించింది. అండ్ అలానే జనాలు టైం పీరియడ్ షిఫ్ట్ అయినప్పుడు కూడా వాళ్ళైతే పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్కి పక్కా నచ్చుతుందండి. మేబీ నార్మల్ ఆడియన్స్కి జస్ట్ 1 time వాచబుల్ అంతే. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపిస్తుందో కంప్లీట్ షేర్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, వీళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి.